తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం భోగి సంబరాలు నిర్వహించారు. తెల్లవారుజామునే భోగి మంటలు వెలిగించి వేడుకలో పాల్గొన్నారు. హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల ప్రదర్శనలను సతీమణి భువనేశ్వరితో కలిసి తిలకించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు నారావారిపల్లెకు చేరుకుని సీఎంకు భోగి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన ప్రజల నుంచి మంత్రి లోకేష్ ఫిర్యాదులు స్వీకరించారు. తిరుపతిలోని శెట్టిపల్లె భూ సమస్యకు పరిష్కారం చూపిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపేందుకు బాధితులు నారావారిపల్లెకు చేరుకున్నారు. ఇక థాంక్యూ సీఎం సార్ అంటూ ప్లగార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. సాయంత్రం 5 గంటలు దాటినా సీఎం నివాసం వద్దకు పెద్ద ఎత్తున వస్తున్న ప్రజలను గురువారం రావాలి అని అధికారులు పంపివేశారు. కాగా సంక్రాంతి సందర్భంగా గురువారం చంద్రబాబుతో పాటు కుటుంబ సభ్యులు నాగాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం తన తల్లిదండ్రులు నారా ఖర్జూరపు నాయుడు, అమ్మనమ్మల సమాధుల వద్ద చంద్రబాబు నివాళులర్పించి స్థానిక కార్యక్రమాల్లో పాల్గొని తిరుగు ప్రయాణం కానున్నారు. సంక్రాంతి పండుగ వేళ ఉద్యోగుల కుటుంబాలు రాష్ట్ర ప్రభుత్వం ఆనందాన్ని నింపింది. ఉద్యోగులు, పోలీసులకు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న టీఏ, డిఆర్, ఏరియల్, సరెండర్ లీవ్ల మొత్తం వారి ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఇక అదేవిధంగా కాంట్రాక్టర్లకు పెండింగ్ లో ఉన్న బిల్లుల మొత్తాన్ని కూడా జమ చేస్తున్నారు. భోగి పండుగ రోజు ఈ మొత్తాలు జమ అవుతూ ఉండడంతో ఉద్యోగులు, పోలీసులు, కాంట్రాక్టర్లలో ఇక హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. డిఏ, డిఆర్, ఏరియర్స్ నిమిత్తం ఒక్కో ఉద్యోగి పోలీస్ ఖాతాలో 70 నుంచి 80 వేల వరకు జమ అవుతున్నాయి. పోలీసులకు అదనంగా సరెండర్ లీవులు, టీఏలు కూడా జమ అవుతున్నాయి. రిటైర్డ్ ఉద్యోగులకు డిఏ, డిఆర్ బకాయిలు జమ అవుతున్నాయి. సుమారు 5.70 లక్షల మంది ఖాతాల్లో నిధులను ఆర్థిక శాఖ జమ చేస్తోంది. ఉద్యోగ, పోలీస్ సంఘాలు ప్రభుత్వానికి, సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కొత్త ధాన్యాలతో, కోడి పందాలతో ఊళ్ళలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. సంక్రాంతి అంటే పండుగ మాత్రమే కాదు, అదో భావోద్వేగం. తెలుగు లోగిళ్లలో రంగవల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, డూడు బసవన్నలతో సందడే సందడి. సంక్రాంతి పండుగ చేసుకునేందుకు తెలంగాణ వాసులు ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పుడు పండుగ రూటు మారిపోయింది. విదేశాల్లో ఉండే తెలంగాణ వారు కూడా పండక్కి ఆంధ్ర బాట పడుతున్నారు. అమెరికాలోని డలాస్ నుంచి హైదరాబాద్ వచ్చిన దేవాంశ్ అమ్మా నాన్నలతో కబుర్లు చెప్పి పిండి వంటలు తింటూ హాయిగా గడిపేస్తాడని కుటుంబ సభ్యులు అనుకున్నారు. కానీ అతను ఇంటికి వెళ్లిన వెంటనే కారు తీసుకుని విజయవాడ హైవే ఎక్కేశాడు. ఎందుకంటే సంక్రాంతి సంబరాల కోసం భీమవరం బరిలో వినే కోడి పుంజల కేకలు, ఇక కోనసీమ ప్రభల కోలాహలాన్ని ఆస్వాదించేందుకు వస్తున్నారు. ఇక సంప్రదాయ పంచికట్టుతో పచ్చని పొలం గట్ల మీద నడవడం, నాటుకోడి పులుసు, ఆంధ్ర స్పెషల్ అయిన వెదురు బొంగులో వండే చికెన్ తినడాన్ని ఇష్టపడుతున్నారు. అందుకే తెలంగాణ ప్రాంతానికి చెందిన వేలాది మంది ఎన్ఆర్ఐలు ఆంధ్ర పల్లెల్లో వాలిపోతున్నారు. ఇక తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి అంటే ఒకప్పుడు పిండి వంటలు, ముగ్గులు, బంధుమిత్రుల కలయిక. కానీ ఇప్పుడు వాటితో పాటు ఆంధ్ర పల్లెల్లో జరిగే సంబరాల్లో పాల్గొనడం, ఆస్వాదించడం ట్రెండ్గా మారింది. అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో స్థిరపడ్డ తెలంగాణ ప్రవాసులు ఈసారి తమ సొంతూళ్లకు వెళ్లి 1-2 రోజులు గడిపి ఆ తర్వాత ఏపీ హైవే ఎక్కేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ప్రైవేటు బస్సులపై ప్రజా రవాణా సంస్థ ప్రత్యేక దృష్టి పెట్టింది. ట్యాక్స్లు ఉల్లంఘన, అనుమతులు లేకపోవడంతో పాటు అధిక ఛార్జీలు వసూలు చేసిన కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సుల యజమానుల నుంచి రాబట్టిన కాంపౌండ్ ఫీజు వివరాలను బుధవారం ఆర్టీసీ ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 9 నుంచి 14వ తేదీ బుధవారం వరకు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఆ బస్సుల ఉల్లంఘనలకు సంబంధించి 850 కేసులు నమోదు చేసి 41,77,280 జరిమానా వసూలు చేశారు. అధిక ఛార్జీల విషయంలో 265 కేసులు నమోదు చేసి 26,25,250 ఫైన్ వేశారు. ఇక ఈ కేసులు అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 59 కేసులు నమోదయ్యాయి. ఇక పన్నుల అనుమతులకు సంబంధించి 41 కేసులు పెట్టారు. ఇక అనుమతులు, పన్నుల చెల్లింపు తదితర అంశాల కేసుల్లో ఎన్టీఆర్ జిల్లా టాప్ లో ఉంది. ఇక్కడ 92 కేసులు నమోదు చేసి 3,63,659 జరిమానా వసూలు చేశారు. అధిక ఛార్జీల విషయంలో కేవలం 2 కేసులు మాత్రమే నమోదయ్యాయి. కాగా బుధవారం ఒక్కరోజే అన్ని జిల్లాల్లో ఈ అధిక ఛార్జీలకు వసూలుకు సంబంధించి 50 కేసులు నమోదు కాగా కాంపౌండ్ ఫీజు కింద 4,61,200 వసూలు చేశారు. అనుమతులు, పన్నుల చెల్లింపు విషయాలకు సంబంధించి అన్ని జిల్లాలో కలిపి 134 కేసులు నమోదు చేశారు. కాంపౌండ్ ఫీజు కింద 3,79,300 వసూలు చేసినట్లు అధికారులు తెలియజేశారు. పోలవరం ప్రాజెక్టు ప్రధాన పనులకు ఫైనల్ టచ్ ఇచ్చేందుకు విదేశీ నిపుణులు ఈ నెల 19న రానున్నారు. అమెరికా నుంచి డేవిడ్ బి. పాల్, గియాస్ ఫ్రాంకో, డిడిస్కో,
కెనడా నుంచి రిచర్డ్ డొనెల్లీ సీస్ హ్యాండ్స్ బెరాజ్ 3 రోజులు ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించి క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని నాణ్యతను స్వయంగా పరిశీలిస్తారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సమక్షంలో వారు 21వ తేదీ దాకా 3 రోజుల పాటు అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం నిర్మాణ పనులను సమీక్షిస్తారు. తర్వాత ఢిల్లీ వెళ్లి భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులపై సూచనలతో కూడిన నివేదికను కేంద్ర జల సంఘానికి సమర్పిస్తారు. పోలవరం ప్రాజెక్టు పనులు దాదాపు 87.8% మేర పూర్తయ్యాయి. మరో 12.2% మిగిలి ఉన్నాయి. ఈ నిపుణుల బృందం ఇప్పటికే 4 దఫాలు ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించి దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్కు సమాంతరంగా కొత్త వాల్ను నిర్మించాలని వీరు 2023లోనే సూచించిన నాటి జగన్ ప్రభుత్వం వినిపించుకోలేదు. ఇక 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక నిపుణుల సూచనల మేరకు గత ఏడాది జనవరి 18వ తేదీన 1350 మీటర్ల పొడవైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను జల వనరుల శాఖ చేపట్టింది. ఇందులో 1071 మీటర్ల వరకు పనులు పూర్తయ్యాయి. మరో 279 మీటర్ల పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇవి కూడా వచ్చే నెల 15వ తేదీ నాటికి పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా 359 ప్యానెల్స్ కు గాను 277 పూర్తయ్యాయి. మరో 82 ప్యానెల్స్ పనులు మిగిలి ఉన్నాయి. 53.32 మీటర్ల ఎత్తులో ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు ఇప్పటికే నడుస్తున్నాయి. వీటిని వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేస్తామని నిర్మాణ సంస్థ ధీమాగా చెబుతోంది. ఈ పనులంటిని విదేశీ నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించి జల సంఘానికి నివేదిక ఇవ్వనున్నారు. మీదట ఏ సాగునీటి ప్రాజెక్టు పనులు చేపట్టాలన్నా మొదట భూసేకరణ జరపాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. భూసేకరణ పూర్తి కాకుండానే ప్రాజెక్టులను చేపడితే అవి తొందరగా పూర్తి కాగా నిర్మాణ వ్యయాలు గణనీయంగా పెరుగుతున్నాయి అని అన్నారు. దీంతో ఇకపై ఏ ప్రాజెక్టును ప్రతిపాదించినా తొలుత భూములు సేకరించాల్సిందేనని సీఎం నిర్దేశించారు. కన్నేపల్లి వద్ద ప్రాణహితపై నిర్మించదలిచిన చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అంచనా వ్యయం 10 ఏళ్లుగా భూసేకరణలో జాప్యం కారణంగా భారీగా పెరిగింది. మంగళవారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టుపై సమీక్ష చేస్తూ ప్రాజెక్టు కోసం 10 ఏళ్లుగా ఎందుకు భూసేకరణ చేయలేదని అధికారులను ప్రశ్నించారు. ఈ సందర్భంగానే ఇక ముందు ఏ ప్రాజెక్టును చేపట్టాలన్నా తొలుత భూసేకరణ పూర్తి చేయాల్సిందేనని నిర్దేశించారు. చిన్న కాళేశ్వరం భూసేకరణ కోసం తక్షణం 189 కోట్లను విడుదల చేయాలని నిర్ణయించారు. కాగా తొలుత భూసేకరణ జరపాలన్న ఫార్ములాను ప్రస్తుతం మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో అమలు చేస్తున్నారు. ఇక ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించగా గత ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల పాటు పక్కన పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత 7 టీఎంసీల సామర్థ్యంతో 3 దశల్లో నిర్మించాలని నిర్ణయించారు. ప్రాజెక్టుకు 562 ఎకరాల భూమి అవసరమని గుర్తించి తొలుత భూమిని సేకరించాలని నిర్ణయించారు. దీనికోసం 560.28 ఎకరాల కోసం నోటిఫికేషన్ ఇవ్వగా ఇప్పటికే 195 ఎకరాలు సేకరించారు. రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు భూసేకరణ కష్టంగా మారింది. భూముల విలువలు అమాంతంగా పెరిగిపోవడం, గత ప్రభుత్వమే 2 దఫాలుగా భూముల మార్కెట్ విలువలు సవరించడం, రాష్ట్రంలో ఏ మూలం చూసుకున్నా ఎకరా భూమి సగటున 15 లక్షల వరకు ఉండడం, ప్రభుత్వం ఇచ్చే అరకొర పరిహారానికి భూముల అప్పగింతకు యజమానులు ముందుకు రాకపోవడం తదితర కారణాలు భూసేకరణ ఇబ్బందికరంగా మారాయి. రాష్ట్రంలో త్వరలో జరగనున్న పురపాలక ఎన్నికల కోసం రిజర్వేషన్లు ఖరారయ్యాయి. వార్డులతో పాటు చైర్పర్సన్లు, మేయర్ పదవులకు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా కేటగిరీల వారీగా రిజర్వేషన్లను నిర్ణయించింది. బీసీలకు 38 చైర్పర్సన్, 3 మేయర్ పదవులను 34% స్థానాలు బీసీలకు కేటాయించింది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలనా శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి జీవో నెంబర్ 14 జారీ చేశారు. 2011 నాటి జనాభా లెక్కల ఆధారంగా డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్లను, జనాభా దామాషా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను నోటిఫై చేసినట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు. అన్ని కేటగిరీల్లోనూ మహిళలకు 50% సీట్లను రిజర్వ్ చేసినట్లు వివరించారు. తెలంగాణ మున్సిపల్ చట్టం 2019లోని సెక్షన్ 7, 28, 29 ప్రకారం రిజర్వేషన్లను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు ఈ జీవోను ఆధారంగా తీసుకోవాలని కోరారు. రిజర్వేషన్లు ఖరారైన నేపథ్యంలో త్వరలోనే మున్సిపల్ ఎన్నికల నగారా మోగనుంది అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను వివిధ కేటగిరీల వారీగా రిజర్వేషన్లు జీవోలో వెల్లడించారు. స్థానికంగా ఉన్న జనాభా ఆధారంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో కేటగిరీల వారీగా వార్డుల రిజర్వేషన్లలో హెచ్చుతగ్గులు ఉన్నాయి. మహిళా ఐఏఎస్ అధికారిపై వ్యక్తిగత విమర్శలు, నిరాధార ఆరోపణలు చేసిన వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, వారు పోలీసు విచారణకు సహకరించకుండా పారిపోయే ప్రయత్నం చేస్తుండగా అరెస్ట్ చేశామని హైదరాబాద్ సిపి సజ్జనార్ చెప్పారు. మహిళా ఐఏఎస్ అధికారిపై దుష్ప్రచారం కేసులో దూకుడు పెంచిన సిటీ ఈ కథనాన్ని ప్రసారం చేసిన ఒక టీవీ ఛానల్ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, ఆ ఛానల్ సచివాలయం రిపోర్టర్ సుధీర్ను
బుధవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించింది. ఇక ఛానల్ పొలిటికల్ బ్యూరో రిపోర్టర్ పరిపూర్ణాచారిని అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరం ఆయనకు నోటీసులు ఇచ్చి పంపించగా దొంతు రమేష్, సుధీర్లకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఇక అయితే వారికి నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడమేంటి అని మీడియా ప్రతినిధులు సిపిని ప్రశ్నించారు. ఇక పోలీసు విచారణకు పిలిస్తే రావాలి అని ఆయన సమాధానమిచ్చారు. తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారు అని సిపి ప్రశ్నించారు. మీడియా ప్రతినిధులు విచారణకు సహకరించాలని కోరారు. ఇక ఛానల్ సీఈఓ పోలీసు విచారణకు హాజరు కావాలి అన్నారు. రిపోర్టర్లు ఎందుకు పారిపోతున్నారని సజ్జనార్ ప్రశ్నించారు. అప్పటికప్పుడు టికెట్లు బుక్ చేసుకుని బ్యాంకాక్ కు పరారయ్యే ప్రయత్నం చేసినందుకే అరెస్ట్ చేశాము అని, మరో రిపోర్టర్ విచారణకు వస్తానని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు అని చెప్పారు. ఇక పారిపోయే అవకాశం ఉండడంతో అతన్ని కూడా అరెస్ట్ చేశామని అన్నారు. మహిళా అధికారిపై వ్యక్తిగత విమర్శలు చేయడం క్రూరత్వమే అవుతుంది అని, ఇలాంటి అసత్య కథనాలు ప్రసారమైతే మహిళా అధికారులు సమాజంలో ఎలా పనిచేయగలుగుతారు అని సిపి ప్రశ్నించారు. అలాగే సీఎం రేవంత్ పై అవమానకరమైన వార్తలు రాసిన మరో వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశామని, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని సజ్జనార్ వివరించారు. ఛానల్ జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ప్రతిపక్షాలు, జర్నలిస్టుల సంఘాల నేతలు ఖండించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తుంది అని ఆరోపించారు. అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పండుగ వేళ అర్ధరాత్రి జర్నలిస్టులను అరెస్ట్ చేయడం దారుణమని, తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తోంది అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. అరెస్టైన జర్నలిస్టులు ఏదైనా తప్పు చేసి ఉంటే నోటీసులు ఇచ్చి విచారణకు పిలవొచ్చని, కానీ అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడి అరెస్టు చేయడం సరికాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ మురికి రాజకీయాల్లో భాగస్వాములు కావద్దని పోలీసులను కోరారు. ఇక పాలన చేతగాని సర్కార్ పండగ పూట జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలకు దిగడం సిగ్గుచేటు అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి పోలీసులను ప్రైవేటు సైన్యంలా వాడుకుంటున్నారని, మీడియా సంస్థలను భయపెట్టి తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పోలీస్ కమిషనర్ సజ్జనార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్న కార్యకర్తలా మాట్లాడుతున్నారని విమర్శించారు. జర్నలిస్టుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ తీరు అనైతికమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఓ వార్తా కథనంతో తలెత్తిన వివాదంపై ఏర్పాటు చేసిన సిట్ విచారణ జరుపుతుండగానే రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా జర్నలిస్టుల ఇళ్లపై దాడి చేసి అరెస్ట్ చేయడం దురదృష్టకరమని మండిపడ్డారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్లలో 11,111 కోట్లు కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. గడిచిన 5 ఏళ్లలో గ్రామ పంచాయతీలకు కేటాయింపులు 80% పెరిగి 9,050 కోట్లు చేరుకున్నాయని వివరించారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో మిగిలిన నిధులను కూడా కేంద్రం త్వరలోని విడుదల చేయనుంది అని పేర్కొన్నారు. 2024-25కు సంబంధించిన మొదటి విడత నిధులైన 260 కోట్లను వెంటనే విడుదల చేస్తారని, దశల వారీగా మిగిలిన 2,500 కోట్ల నిధులను కూడా విడుదల చేస్తారని కిషన్ రెడ్డి తెలియజేశారు. కాగా ఢిల్లీలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు సందడి చూశారు. బుధవారం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి మురుగన్ నివాసంలో జరిగిన వేడుకల్లో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని మోదీ, కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. గ్రామ పాలనలో పారదర్శకత, సమర్థతను మరింత పెంచడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇక అందులో భాగంగా ఇటీవల ఎన్నికైన సర్పంచ్లకు సమగ్ర శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. అందుకోసం పంచాయతీరాజ్ శాఖ షెడ్యూల్ను ఖరారు చేసింది. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కొనసాగనుంది. ఈ నెల 19 నుంచి ఫిబ్రవరి 21 వరకు జిల్లాల వారీగా శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. ప్రతి జిల్లాలో సర్పంచ్లను 5 బ్యాచ్లుగా ఏర్పాటు చేసి ఒక్కో బ్యాచ్కు 5 రోజుల పాటు తరగతులు నిర్వహిస్తారు. ప్రతి బ్యాచ్లో కనీసం 50 మంది సర్పంచ్లు ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12,760 మంది సర్పంచ్లు శిక్షణ పొందనున్నారు. బస, భోజనం ఖర్చుల కోసం ఒక్కో సర్పంచ్పై ప్రభుత్వం 5,000 వరకు ఖర్చు చేయనుంది. శిక్షణ అందించేందుకు మొత్తం 253 మంది మాస్టర్ ట్రైనర్లను ఎంపిక చేసి వారికి టీజీఐఆర్డీలో ఇప్పటికే ఓరియంటేషన్ పూర్తి చేశారు. వీరు సర్పంచులకు పాలన, అభివృద్ధి, ఆర్థిక నిర్వహణ, ప్రజాసేవ తదితర అంశాలపై శిక్షణ అందిస్తారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం మహాజాతర జరగనున్న నేపథ్యంలో వనదేవతలు గుడి మెలిగే పండుగను పూజారులు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఇక ఈ ఘట్టాలంతో మహాజాతర అంకురార్పణ జరిగింది. మేడారంలో సెమ్మక, కన్నెపల్లిలో సారలమ్మ, పునుగొండ్లలో పగిడిద్దరాజు, కొండాయిలో గోవిందరాజులకు గ్రామాల్లోని గుడుల్లో పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున పూజారులు వారి కుటుంబ సభ్యులు స్నానాలు చేసిన తర్వాత ఇల్లు వాకిలి శుభ్రం చేసి దేవతల గుడుల వద్దలకు చేరుకుంటారు. ఇక అడవి ప్రాంతాలకు కాలినడకన పూజారులు వెళ్లి గుట్టగడ్డి, పుట్టమట్టిని తీసుకువచ్చారు. ఇక ఆదివాసీల సంప్రదాయం ప్రకారం ఆయా ఆలయాలను మహిళలు పుట్టమట్టితో అలికారు. పురుషులు గుట్టగడ్డితో
గుడి పైకప్పులను వేశారు. రోజంతా ఉపవాసాలు చేసి తల్లుల గర్భగుడులను శుభ్రం చేస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డోలు వాయిద్యాల నడుమ ఈ పండుగను వనదేవతల పూజారులు ఘనంగా నిర్వహించారు. దేవతలకు దీప ధూప నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. దీంతో మేడారం మహాజాతరకు పూజా తంతు మొదలైనట్లుగా ఆదివాసీలు భావిస్తున్నారు. నియమ నిష్ఠలతో పూజారులు తమ జాతర ముగిసే వరకు పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, సమ్మక్క పూజారులు మునీందర్, బొక్కన్న, కృష్ణయ్య, అరుణ్, రమేష్, జనార్దన్, సారలమ్మ పూజారులు కాకా సారయ్య, కిరణ్, వెంకన్న గ్రామస్తులు, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొనున్నారు. సంక్రాంతికి చంకలు లేపనందుక చలి ఉంటుంది అంటారు. అంతగా వణికించాల్సిన చలి శివరాత్రికి ముందే తుర్రుమందాయి. మొన్నటిదాకా ఇంట్లో ఉంటే దుప్పట్లో బయటకొస్తే చలిమంటలు కాచుకునేంతగా వణికించిన చలి ఇప్పుడు లేదు. కొన్నేళ్లుగా తీవ్ర చలిగాలులతో ఇబ్బంది పడ్డ ప్రజలకు మారిన వాతావరణ పరిస్థితులు ఉపశమనం కలిగిస్తున్నాయి. ఉదయం సాయంత్రం చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో గడిచిన నెల రోజులుగా హైదరాబాద్తో సహా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక చాలా మంది చలికి భయపడి ఇళ్లకే పరిమితమయ్యారు. ఇళ్లలో కూడా చలి తీవ్రత బయటికంటే ఎక్కువగా ఉండడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎముకలు కొరికే చలి, తీవ్రమైన చలిగాలులతో వృద్ధులు, చిన్నపిల్లలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే సంక్రాంతి పండుగకు 2 రోజుల ముందు నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగాయి. కొన్నాళ్లుగా ఫ్యాన్లు, ఏసీల జోలికి వెళ్లని ప్రజలు పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో తిరిగి వాటి వాడకం మొదలుపెట్టారు. పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో ఫ్యాన్ లేనిదే ఇంట్లో ఉండలేని పరిస్థితి ఏర్పడింది. కాగా రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత తగ్గి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వాతావరణ శాఖ వివరాల ప్రకారం రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగాయి. కొన్ని రోజులుగా తీవ్ర చలిగాలులు ఉండగా 3 రోజుల నుంచి శీతల గాలుల పరిస్థితి తగ్గింది. వచ్చే వారం రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ పరిస్థితుల్లో ఉండే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 3-4 రోజుల్లో హైదరాబాద్ లో ఉష్ణోగ్రతల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాల ప్రకారం రాష్ట్రంలో పూర్తిగా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. రానున్న వారం 10 రోజులు ఇదే వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. వారం రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలియజేశారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలో బుధ, గురువారాల్లో వాతావరణ పరిస్థితుల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది అన్నారు. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి వచ్చిందంటే ప్రతి ఇంటిలోనూ పిండి వంటలు తప్పకుండా చేస్తారు. ఇక వారం ముందు నుంచే ఈ హడావిడి ప్రారంభం అవుతుంది. అయితే ఇప్పుడు ఇంట్లో పిండి వంటలను చేసుకునే ఓపిక, తీరిక లేకపోవడంతో అందరూ హోమ్ ఫుడ్ షాపులను ఆశ్రయిస్తున్నారు. తమకు కావాల్సిన ఐటమ్స్ ను కొనుగోలు చేసి పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా విశాఖలో హోమ్ ఫుడ్స్ కు మంచి డిమాండ్ ఏర్పడింది. పండుగకు కావాల్సిన అన్ని ఐటమ్స్ ఇంట్లో చేసుకునే అవకాశం లేని వాళ్లు అందరూ హోమ్ ఫుడ్స్ నే ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుత ట్రెండ్ లో చాలా మంది బయటే కొనుగోలు చేసి పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తమకు ఏ ఐటమ్స్ కావాలో ఒక లిస్ట్ తయారు చేసి వాటిని కొనుగోలు చేస్తున్నారు. సంక్రాంతి సీజన్ లో అటు స్వీట్స్ కు ఇటు హాట్ కు మంచి డిమాండ్ ఉంది. కస్టమర్ల అభిరుచి మేరకు ప్రస్తుతం డిమాండ్ లో ఉన్న వాటిని ఎక్కువగా తయారు చేసి షాపు యజమానులు, వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. కొన్ని షాపుల్లో అయితే స్పాట్ లోనే పిండి వంటలు చేసి కస్టమర్లకు అందిస్తున్నారు. ఈ పండుగ సీజన్ లో పిండి వంటలకు మంచి డిమాండ్ ఉండడంతో సేల్స్ కూడా బాగా పెరిగాయని, మంచి లాభాలే వస్తున్నాయని హోమ్ ఫుడ్స్ యజమానులు చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ తమకు కావాల్సిన రీతిలో అభిరుచి మేరకు పిండి వంటలు చేస్తున్నారని, అందుకే తాము ఆర్డర్స్ ఇచ్చి మరీ కొనుగోలు చేస్తున్నాము అని కొంతమంది మహిళలు చెప్తున్నారు. భారతీయ రైల్వేలో తొలిసారిగా టీ సర్వీస్ లో నూతన విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్టుగా ఏపీ ఎక్స్ప్రెస్ రైల్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు వాల్తేరు డివిజన్ డిఆర్ఎన్ లలిత్ బోహ్రా తెలియజేశారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలి అనే లక్ష్యంతో ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నామని, ప్రయాణికుల నుంచి వచ్చే స్పందనను బట్టి ఇతర రైళ్లలో కూడా విస్తరించేలా నిర్ణయం తీసుకుంటామని సీనియర్ డీసీ ఎం పవన్ తెలియజేశారు. ఇక ఐఆర్సీటీసీ ద్వారా ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కొత్త టీ సర్వీస్ విధానం వల్ల టీ అమ్మేవారికి పని మరింత సులభంగా మారనుంది ఉండగా ప్రయాణికులకు పరిశుభ్రమైన టీ సర్వింగ్ అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా ప్రయాణికులకు నచ్చే టీ, కాఫీతో పాటు మరిన్ని ఫ్లేవర్స్ అందుబాటులో ఉండనున్నట్లు తెలియజేశారు. క్యూఆర్ కోడ్ ద్వారా ఆన్లైన్ పేమెంట్స్ చేసే సౌకర్యాన్ని కూడా కల్పించారు. ఇక నగదు లావాదేవీల అవసరం లేకుండా డిజిటల్ చెల్లింపులు చేసుకునే అవకాశం ఉండడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం
పొట్లమర్రిలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. టీడీపీ సానుభూతి పరుడైన కురుబ నాగరాజు అనే వ్యక్తి ఇంటిపై అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు షేక్ రెడ్డి, చంద్రమోహన్ రెడ్డితో సహా పలువురు రాళ్లతో దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారు. ఏకంగా ఇంటిపై రాళ్లతో దాడి చేసి ఇంటిలో ఉన్న సామగ్రిని మొత్తం ధ్వంసం చేశారు. దాడిలో భాగంగా కురువ నాగరాజు తల్లి నాగలక్ష్మి, తమ్ముడు చంద్రశేఖర్, నాగజ్యోతిలను తీవ్రంగా గాయపరిచారు. వీళ్ళు చంద్రశేఖర్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో బత్తలపల్లి అరిట్టి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక బాధితుడు కురుబ నాగరాజు మాట్లాడుతూ కాయ కష్టం చేసుకుని తాము జీవనం చేసుకుని బ్రతుకుతుంటే తాను టీడీపీ సానుభూతి పరుడిని అని నా మీద కక్షిగట్టి దాడి చేశారని అన్నారు. ఏకంగా తమ ఇంటిపై రాళ్లతో దాడి చేసి ఇంట్లో ఉన్న వారందరినీ విచక్షణారహితంగా గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. 2029లో మా ప్రభుత్వం వస్తే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా రప్పా అంటూ తలలు నరికేస్తామని బెదిరించినట్లు బాధితుడు ఆరోపించారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు. సోషల్ మీడియా వేదికగా అమాయకులను, వ్యాపారవేత్తలను ఆకర్షించి వారితో ఏకాంతంగా గడిపిన దృశ్యాలను రికార్డు చేసి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న కిలాడి దంపతులను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పెట్టి ఆకర్షించి బాధితుల నుంచి లక్షల రూపాయలు కాజేశారు. ఓ బాధితుడు ఫిర్యాదుతో వల విసిరిన దంపతుల బాగోతం వెలుగులోకి వచ్చింది. మంచిర్యాల జిల్లాకు చెందిన దంపతులు కొంతకాలంగా కరీంనగర్ రూరల్ పరిధిలో ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. భార్య తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఆకర్షణీయమైన ఫోటోలు పెడుతూ యువకులను, వ్యాపారస్తులను ప్రలోభ పెట్టేదని, ఆమెను సంప్రదించిన వారితో డబ్బులు మాట్లాడుకుని తన నివాసానికి పిలిపించుకునేది అని పోలీసులు తెలియజేశారు. మరి ఏకాంతంగా ఉన్న సమయంలో భర్త రహస్యంగా మొబైల్ ఫోన్లలో ఆ వీడియోలను చిత్రీకరించేవాడని పోలీసులు చెప్పారు. ఇక ఈ వీడియోలను చూపిస్తూ బాధితులను భయపెట్టి సదరు దంపతులు భారీగా డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ అక్రమ సంపాదనతో వారు అపార్ట్మెంట్ ఈఎంఐలు కట్టడమే కాకుండా టాటా కారును కొనుగోలు చేసినట్లు తేల్చారు. ఇక తమ ఇంట్లో ఖరీదైన సోఫా సెట్లు, ఏసీలు ఏర్పాటు చేసుకుని విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు సుమారు 100 మందిని వీరు ట్రాప్ చేసినట్లు సమాచారం. కరీంనగర్ కు చెందిన ఒక వ్యక్తి గత ఏడాది కాలంగా వీరి వద్దకు వెళ్తుండగా అతని వద్ద నుండి ఇప్పటికే సుమారు 14 లక్షల రూపాయలను వసూలు చేసిన దంపతులు అదనంగా మరో 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, లేదంటే వీడియోలు వైరల్ చేసి చంపేస్తామని బెదిరించారు. ప్రాణభయంతో సదరు బాధితుడు కరీంనగర్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు సంబరాలు అంబరాని అంటాయి. 3వ రోజు శ్రీ బ్రహ్మరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి కైలాస వాహనదేశులై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైలం ఆలయం విద్యుత్ దీపకాంతులతో మిరిమిట్లు గొలుపుతూ భక్తులను ఆకట్టుకుంది. ఆలయంలో ఉదయం నుండి అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఉత్సవ మూర్తులను అక్క మహాదేవి అలంకార మండపంలో కైలాస వాహనంలో ఆవహింపచేసి అర్చక స్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులు ఇచ్చారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను విద్యుత్ దీపకాంతుల నడుమ కన్నుల పండుగగా ఆలయ ప్రదక్షిణ చేశారు. ప్రధాన ఆలయ రాజగోపురం గుండా కైలాస వాహనాధీశులైన స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా బాజా భజంత్రీల నడుమ బ్యాండ్ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా గ్రామోత్సవంలో విహరించారు. ఇక కైలాస వాహనంపై శ్రీ స్వామి అమ్మవార్లు క్షేత్ర పురవీధుల్లో విహరిస్తుండగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కనులారా దర్శించుకున్నారు. ఉత్సవమూర్తుల ముందు కళాకారుల ఆటపాటలు, నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు, పాలక మండలి సభ్యులు, అధికారులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. మహిళల ప్రీమియర్ లీగ్ బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఢిల్లీ విజయం సాధించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన యూపీ వారియర్స్ బ్యాటింగ్ ఎంచుకోగా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 148 పరుగులు చేసింది. యూపీ బ్యాటర్స్ లో గ్రేస్ హ్యారిస్ 58 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా ఢిల్లీ బౌలర్లో మారిజానే కప్ 3 వికెట్లు, ఇక అరుంధతి రెడ్డి 2 వికెట్లు తీశారు. అనంతరం 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జెమిమా రోడ్రిక్స్ 72 పరుగులతో అజేయంగా నిలిచి మ్యాచ్ను ఢిల్లీకి గెలిపించింది. ఆమెకు మెగ్ లోనింగ్ 38 పరుగులతో మంచి సహకారం అందించింది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్స్ టేబుల్లోని 4వ స్థానంలోకి రాగా యూపీ అట్టడుగు స్థానానికి పరిమితమైంది.